మాజీ ఎంపీ సీఎం రమేష్ పై ఫోర్జరీ కేసు నమోదైంది. సినీ హీరో వేణుకు చెందిన పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీలో సీఎం రమేష్ దాదాపు 450 కోట్ల స్కామ్ కు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సినీ హీరో వేణు ఫిర్యాదు చేశారు. జూబ్లీ హిల్స్ లో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కు ఈ కేసును ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. సినీ హీరో వేణు తరపున కావూరి భాస్కర్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్లో కావూరి భాస్కర్ రావు సంచలన విషయాలు వెల్లడించారు. అరగంట పాటు తన స్టేట్మెంట్ రికార్డు చేశారంటున్న భాస్కర్ రావు సీఎం రమేష్ వేల కోట్ల స్కామ్ కు పాల్పడ్డాడంటూ ఆరోపించారు. సిబిఐతో ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయంటున్నారు కావూరి. మొత్తం మీద మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై ఫోర్జరీ ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు సినీ హీరో వేణు కంపెనీకి చెందిన వెంచర్లో 450 కోట్ల రూపాయల పైగా స్కామ్ చేసినట్లుగా ఆయన తరపు వ్యక్తి కావూరి భాస్కర్ రావు ఆరోపిస్తున్నారు. కావూరి భాస్కర్ రావు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కావూరు సాంబశివరావు గారికి సంబంధించిన ఆయన 66లో మొదలుపెట్టిన బిజినెస్కి సంబంధించిన వ్యవస్థ, దానికి నేను ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. దానికి సంబంధించి నా సిగ్నేచర్స్ ఫోర్జరీస్ చేసి డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేశారని ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను జూబ్లీ హిల్స్లో. తర్వాత అది సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. వారు నన్ను విట్నెస్గా పిలిచారు. నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ చేశారు. చింతకుంట సీఎం రమేష్, ఇంకొక ఆయన, ఇద్దరు కూడా. దానికి స్టేట్మెంట్ ఇచ్చాను. వాళ్ళ మీద ఏమైనా నోటీస్ ఇచ్చి పిలిచిరా సార్? అది వాళ్ళని అడగాల, పోలీస్ వాళ్ళని అడగాల. ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ కంపెనీ మా తరఫు ఆయనే ఫైల్ చేసింది కంప్లైంట్. మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై ఫోర్జరీ కేసు నమోదైంది. సినీ హీరో వేణుకు సంబంధించినటువంటి పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీలో ఆయన 450 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడ్డట్లుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సినీ హీరో వేణు కేసు పెట్టారు. జూబ్లీ హిల్స్లో నమోదైన కేసును ప్రస్తుతం సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు తరలించినట్టుగా తెలుస్తోంది. సినీ హీరో వేణు తరపున కావూరి భాస్కర్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో సంచలన విషయాలు వెల్లడించారు. మధు జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. మధు, మాజీ ఎంపీ సీఎం రమేష్ పై ఫోర్జరీ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ పార్లమెంట్ ఎన్నికల ముంగట బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పైన అవినీతి ఆరోపణలు మోపారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఫోర్జరీ కేసు ఉంది. 450 కోట్లకు చదగా డబ్బులు కాజేశారు, 1000 కోట్ల అవినీతి చేశారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి అనేటువంటిది ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు హాఫ్ అన్ అవర్ ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డు చేశారు అంటూ కావూరి భాస్కర్ రావు చెప్తా ఉన్నారు. అయితే సినీ హీరో వేణు తరఫున కావూరి భాస్కర్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. సినీ హీరో వేణుకు సంబంధించినటువంటి పీసీఎల్ జాయింట్ వెంచర్ కు సంబంధించినటువంటి కంపెనీలో ఈ అవినీతికి పాల్పడ్డట్టుగా ప్రస్తుతం వీళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు. సీఎం రమేష్ పైన గతంలో కూడా ఆయన టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా బీజేపీలో జాయిన్ కాకముందు కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన పైన అనేక ఆరోపణలు చేశారు. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత వాటి ఊసు లేదు అనేటువంటి రాజకీయ పార్టీ నాయకులు అనేక ఆరోపణలు చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈ అంశం తెరపైకి రావడంతో కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొనే పరిస్థితి ఉంది బీజేపీ. ప్రస్తుతం అయితే ఆయన పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్ మధు, అంటే ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు సీఎం రమేష్ కూడా ఏపీలో బీజేపీ టికెట్ ఆశిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదవడం పట్ల ఎలాంటి డ్యామేజ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ ఎన్నికల ముందు అతి భారీ అవినీతి ఆరోపణలు మోపుతా ఉన్నాయి. ముఖ్యంగా ఏసీపీ జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి ఏసీపీ పిలిచి హాఫ్ అన్ అవర్ కూర్చొని ఈ క్రైమ్ సంబంధించినటువంటి పోర్టల్ డీటెయిల్స్ అంతా కూడా ఆయన ద్వారా హాఫ్ అన్ అవర్ కన్సర్న్ స్టేట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. హీరో వేణును మోసం చేసి వేణు కంపెనీలో ఉన్నటువంటి 450 కోట్లు అవినీతికి పాల్పడ్డట్టుగా చెప్తా ఉన్నారు. ఆ డబ్బు కాజేసినట్టుగా ఆరోపణ చేస్తా ఉన్నారు. కేవలం ఈ 450 కోట్లే కాకుండా ఇంకా సిబిఐ ఎంక్వైరీ చేస్తే మరింతగా లోతుగా విచారిస్తే అనేక విషయాలు బయటకు వస్తాయనేటువంటిది వీళ్ళు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్ల ముంగట ఇలాంటి అవినీతి అంశాలు తెరపైకి రావడంతో బీజేపీ ఇబ్బందికరమైనటువంటి
వాతావరణం ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కేవలం బీజేపీ కాదు, టోటల్ అలయన్స్ అటు టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు అలయన్స్ కలిపి ఏపీలో ఎన్నికలకు వెళ్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అనేటువంటిది చర్చ ప్రారంభమైంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద సీఎం రమేష్ పై ఫోర్జరీ కేసు అయితే నమోదైంది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో. ప్రస్తుతం ఆ కేసును సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు తరలించినట్టుగా తెలుస్తుంది. సినీ హీరో వేణు తరపున కావూరి భాస్కర్రావు ఇందుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. సినీ హీరో వేణుకు సంబంధించినటువంటి ఓ జాయింట్ వెంచర్లో, పీసీఎల్ జాయింట్ వెంచర్లో సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడి దాదాపు 450 కోట్ల స్కామ్ చేసినట్టుగా ఇందులో ప్రధానంగా ఆరోపించారు. చూడాలి మరి ఎన్నికల సమీపిస్తున్న వేళ సీఎం రమేష్ పై కేసు నమోడంతో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది, అలాగే రాజకీయంగా ఇది ఎలాంటి ప్రకంపనలు రేపుతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది.